హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈరోజు హెల్తీ జ్యూస్ చేసి చూపిస్తాను. ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అండి హార్ట్‌కి మంచిది, నీరసం లేకుండా ఉంటది, కొలెస్ట్రాల్ తగ్గిచ్చిద్ది. పిల్లలకి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేసిద్దండి. పిల్లలు ఈ వట్టిది తినటానికి ఇష్టపడలేదనుకోండి ఈ పండు, అప్పుడు తీసి జ్యూస్ వేసి ఇస్తే డ్రింక్ లాగా తాగేసేస్తారు. ఆ డ్రింక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మనం ఇట్లా కోసుకుని జ్యూస్ వేసుకుందాము. లేదంటే ఇదిగో పీసెస్గా అయినా కట్ చేసుకుని తోలు తీసుకోవచ్చు. ఇదిగోండి మనం ఇలా జ్యూస్ ఎత్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఇగో ఈ కాచి చల్లార్చిన పాలండి. మనకి ఎంతమంది కావాలో, ఎంత క్వాలిటీ కావాలో అంత పోసుకోండి. ఇదిగోండి పిల్లలు వట్టిది తాగటానికి ఇష్టపడకపోతే కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. మా మనవరాలకు బెల్లం అయితే వేస్తున్నా, ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిద్దండి, అందుకని ఇప్పుడు ఈ జ్యూస్ వేస్తున్నా, ఎనర్జీ జ్యూసు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మనవరాలకి ఇచ్చి చెబుతానండి. ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తాగొచ్చు. చాలా హెల్దీ అండి. ఒంట్లో శక్తిని ఇచ్చిద్ది, నీరసాన్ని తగ్గించిద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూసు. హెల్దీ జ్యూస్ మా మనవరాలు ఇప్పుడు తాగి చెప్తుంది. చూసి హెల్దీ జ్యూస్ ఎలా ఉందో చూడు. సరే అమ్మమ్మ. నీరసం లేకుండా, నీవు స్కూల్ నుంచి వచ్చేతలకి పొద్దుననంగా వెళ్తారు కదా, సాయంకాలానికి వస్తారు. నీరసం లేకుండా యాక్టివ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. చాలా బాగుంది అమ్మమ్మ. చాలా అంటే చాలా బాగుంది. అసలు తినడానికన్నా ఇదే తాగితే చాలా బాగుంది. నాకు రోజు ఈ జ్యూస్ చేసి పెట్టమ్మా అమ్మమ్మ. అవును, వట్టిది తినేకంటే ఇలా జ్యూస్ వేసుకుని పాలు చల్లార్చిన పాలు పోసుకుని చేసుకుంటే చాలా హెల్తీ అమ్మా. పెద్దాళ్ళు కూడా తాగొచ్చు, మంచి ఆరోగ్యం. సరే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.